ఆ అంశానికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. జేపీ నడ్డా గారు కూడా పార్టీ యొక్క విధానాన్ని ఇప్పటికీ చెప్పడం లేదు. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రచించిన రాజ్యాంగంలో రిజర్వేషన్లను 3 విధాలుగా చేర్చడం జరిగింది. 1 రాజకీయపరమైన రిజర్వేషన్, 2 ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్, 3 విద్యలో రిజర్వేషన్. ఈ 3 రకాలైన రిజర్వేషన్లను రాజ్యాంగము ఎస్సీ ఎస్టీలకు ప్రాథమిక హక్కుగా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు 15% ఎస్సీ రిజర్వేషన్ను, 7.5% ఎస్టీల రిజర్వేషన్లను కూడా కేటగారికల్గా వాళ్ళకి ఇవ్వాల్సిన శాతాన్ని దేశం యొక్క జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి ఈ రిజర్వేషన్లను అమలు మొదలు పెట్టడం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యా ఉద్యోగాలలోనే కాకుండా ఎస్సీ ఎస్టీలకు రాజకీయపరమైన రిజర్వేషన్లను కూడా చట్టసభలలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని శాసనసభలో, లోక్సభలో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తూ వచ్చింది. 1978లో ఆనాటి రాష్ట్రపతి గారు బీసీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనతోటి బీపీ మండల్ నేతృత్వంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ ఓబీసీలను, జనాభాను, కులాలను అన్నిటిని ఒక అంచనా వేసి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన విధానాలను, విధి విధానాలను ఖరారు చేయమని చెప్పి 1978లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా బీపీ మండల్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. బీపీ మండల్ కమిషన్ దేశంలో దాదాపుగా 3000 పైగా కులాలను, ఉపకులాలను, ప్రాంతాలను ఎన్నో రకాలుగా సమాచారాన్ని సేకరించి చివరగా 1990లో 27% బీసీ ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేసే నిర్ణయాన్ని వీపీ సింగ్ గారు తీసుకోవడం జరిగింది. బీపీ మండల్ కమిషన్ 52% బీసీల జనాభాను నిర్ధారిస్తూ 27% రిజర్వేషన్లను వాళ్ళకి ఇవ్వడానికి వారు ఇచ్చిండ్రు. ఆ కమిషన్ నివేదికను వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 1990లో దాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఆనాడు ఆర్ఎస్ఎస్ అనుకూలమైన వర్గాలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో దేశంలో ఉన్నత వర్గాలకు అండదండగా నిలబడి వెన్నుదన్నుగా నిలుచుని మండల్ కమిషన్కు వ్యతిరేకంగా దేశం మొత్తము ఒక ఉధృతమైన ఉద్యమానికి పరోక్షంగా నాయకత్వం వహించిండ్రు. అదే సందర్భంలో న్యాయస్థానంలో కూడా వీటిని సవాల్